ఒకప్పుడు తెలుగు సినిమా 50 కోట్ల మార్కు దాటితేనే ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకునేది. 100 కోట్లు అంటే అసలు కలలా మాట్లాడుకునే రోజులవి. మన సినిమా అంత దూరం వెళ్తుందా అనే డౌట్ ప్రేక్షకుల్లో కాదు, ఇండస్ట్రీ వాళ్లలోనే ఉండేది. కానీ ఒక సినిమా వచ్చి ఆ ఆలోచననే మార్చేసింది. తెలుగు సినిమా రేంజ్ ఏంటో, మార్కెట్ ఎంత పెద్దదో ప్రపంచం మొత్తం చూసేలా చేసింది. అదే బాహుబలి ద బిగినింగ్. 2015కి ముందు పరిస్థితి గుర్తుందా? స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే ఓపెనింగ్స్ గురించి మాట్లాడుకునేవాళ్లు. ఫస్ట్ వీకెండ్ ఎంత వచ్చింది, ఏరియాలో రికార్డ్ బ్రేక్ అయింది, అంతే. కానీ బాహుబలి వచ్చాక మాట మారిపోయింది. అప్పటి వరకు తెలుగు సినిమా టార్గెట్ హిట్ అయితే ఆ తర్వాత టార్గెట్ హిస్టరీ. అదే ఈ సినిమా చేసిన అసలు మ్యాజిక్. రాజమౌళి అప్పటి వరకు హిట్స్ ఇచ్చాడు, కానీ బాహుబలి అనగానే చాలా మందికి ఒక డౌట్, ఇంత పెద్ద బడ్జెట్ తెలుగు సినిమాలో? ఎందుకంటే అప్పటి వరకు ఇలాంటి విజువల్ స్కేల్ మనం చూడలేదు. పోస్టర్ చూసినా, ట్రైలర్ చూసినా ఒక కొత్త ప్రపంచం కనిపించింది. కానీ ఆ సినిమా నిజంగా 200 కోట్ల మార్క్ దాటుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అదే అసలు ట్విస్ట్. రిలీజ్ రోజు ఉదయం నుంచే థియేటర్స్ దగ్గర ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్. సినిమా అయిపోయాక బయటకు వచ్చిన వాళ్ల ముఖాల్లో ఒకే ఎక్స్ప్రెషన్, ఇది మన తెలుగు సినిమానేనా అనే ఆశ్చర్యం. ప్రతి ఫ్రేమ్లో స్కేల్ కనిపించింది, ప్రతి సీన్లో ఒక విజన్ కనిపించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాదు, నార్త్ ఇండియాలో కూడా బాహుబలి అనే పేరు వినిపించడం మొదలైంది. అక్కడి నుంచి కలెక్షన్స్ పెరుగుతూ పోయాయి. అసలు 200 కోట్లు అనే ఫిగర్ అప్పట్లో ఎంత పెద్దదంటే అది కేవలం డబ్బు కాదు, ఒక మెంటాలిటీ మార్పు. తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా అవుతుంది అనే నమ్మకం అక్కడ మొదలైంది. వై కటప్ప కిల్డ్ బాహుబలి అనే ఒక్క ప్రశ్న దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. సినిమా ముగిసాక కూడా ప్రేక్షకుడు థియేటర్ బయటకు రాలేదు. ఆ ప్రపంచం నుంచి బయటకు రావడానికి టైం పట్టింది. అక్కడి నుంచి టాలీవుడ్ టార్గెట్ పూర్తిగా మారిపోయింది. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ పెద్దగా ఆలోచించడం మొదలుపెట్టారు. 200 కోట్లు సాధ్యమే అనే కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీలోకి వచ్చింది. అదే తర్వాతి సినిమాల మీద ప్రభావం చూపించింది. బాహుబలి 2 వచ్చేసరికి అది సినిమా కాదు, ఒక ఇమోషన్. మొదటి పార్ట్ వేసిన బీజం రెండో పార్ట్లో భారీ వృక్షంగా మారింది. 200 కాదు, 1000 కోట్ల గురించి మాట్లాడే స్థాయికి తెలుగు సినిమా వెళ్లిపోయింది. కానీ ఈ ప్రయాణానికి మొదటి అడుగు మాత్రం బాహుబలి ద బిగినింగ్ వేసింది. ఆ తర్వాత ఒక్కో సినిమా వచ్చి 200 కోట్ల క్లబ్లో చేరడం మొదలైంది. ఖైదీ నంబర్ 150 చిరంజీవి కంబ్యాక్ పవర్ చూపించింది. రంగస్థలం కంటెంట్ ఉంటే మాస్ ఎంత దూరం తీసుకెళ్తుందో ప్రూవ్ చేసింది. సాహో మిక్స్టాక్ వచ్చిన పాన్ ఇండియా మార్కెట్ పవర్ చూపించింది. అల వైకుంఠపురములో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా భారీ వసూళ్లు సాధించగలదని చూపించింది. ఇక పుష్ప అయితే పూర్తిగా గేమ్ మార్చేసింది. ఒక రఫ్ క్యారెక్టర్, మాస్ డైలాగ్స్ నేషనల్ లెవెల్లో వైరల్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ వచ్చాక తెలుగు సినిమా గురించి హాలీవుడ్ కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది. కల్కి లాంటి సినిమాలు వస్తుంటే ఇప్పుడు 200 కోట్లు చిన్న టార్గెట్లా కనిపిస్తోంది. కానీ ఆ మొదటి అడుగు ఎంత కష్టమనేది మర్చిపోలేం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మొదటగా 200 కోట్ల క్లబ్ చేరిన టాప్ సినిమాలంటే బాహుబలి ద బిగినింగ్, బాహుబలి 2, ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సాహో, అల వైకుంఠపురములో, సైరా నరసింహారెడ్డి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ED లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఇవి కేవలం హిట్ సినిమాలు కాదు, తెలుగు సినిమా స్థాయిని పెంచిన మైలురాళ్లు. కానీ ఈ లిస్టులో ఎప్పటికీ స్పెషల్గా నిలిచేది మాత్రం బాహుబలి ద బిగినింగ్. ఎందుకంటే అది కేవలం 200 కోట్లు కొట్టలేదు, తెలుగు సినిమా కళలకు కొత్త రేంజ్ ఇచ్చింది. ఒకప్పుడు మన సినిమా అక్కడికి వెళుతుందా అనుకున్న ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ మార్కెట్ను టార్గెట్ చేస్తోంది. ఆ మార్పు వెనక ఉన్న మొదటి పేరు ఎప్పటికీ బాహుబలిగానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.